హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మీకు ముందుగానే చెప్పాను కదండి, ఎండు రొయ్యలు బీరకాయ స్పెషల్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. సరే తగ్గట్టు ఈ ఆయిల్ వేడయ్యాక ఈ ఎండు రొయ్యలను కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో వేసుకొని ఒకసారి ఫ్రై చేసి ఈ రొయ్యలు ఫస్ట్ క్లీనింగ్ కోసము ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని 2-3 సార్లు తిప్పి వాటర్ చేంజ్ చేసి బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే ఇందులో పౌడరు డస్ట్ ఇవి అండమాన్లో దిగిలిపూర్ అనే ఏరియా నుంచి వచ్చాయండి. రొయ్యలు చాలా స్పెషల్ రొయ్యలు, మన కోసం చిన్న సైజు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా వేడైన ఈ ఆయిల్లోకి ఈ రొయ్యలు వేసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ అయినాక తీసేయాలండి. ఇవి ఎక్కువసేపు ఉంచకూడదండి, ఎందుకంటే ఇవి చాలా పతలంగా ఉంటాయి కదా. అందుకోసం 5 మినిట్స్లో నీకు బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. ఇగోటండి లైట్ ఫ్రై అయినాక ఇవ్వండి బ్రౌన్ కలర్ వచ్చేసాయి. బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని పక్కా తీసుకోవాలండి. ప్లేట్లో వేసుకుంటామండి. ఈ వాసన అనేది జబర్దస్త్ వాసన ఉంటుంది. మా దగ్గర పిల్లులు ఎక్కువ ఉంటాయి. ఈ పిల్లులు తురంతో వచ్చేస్తాయండి వాసన చూసి. ఎందుకంటే ఈ ఎండు రొయ్యల వాసన అనేది చాలా చాలా మంచిగా ఉంటుందండి. ఈరోజు నేను ఆ డ్యూటీలో ఉన్నానండి. డ్యూటీలో కూడా కొంచెం నేను రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే మా యూట్యూబ్ మాస్టర్ కొంచెం ఈరోజు రెసిపీ నేను చెప్పేశాను కదండి, మళ్ళీ ఏమైనా ప్రజలు మాకు పెయింట్ చేసుకుంటారని ముందుగానే ఎలాగైనా డ్యూటీలో ఉన్నా ప్రిపేర్ చేశాను. ఎండు రొయ్యలు బీరకాయలు కర్రీ కావాల్సిన పదార్థాలండి. ముందుగా ఫ్రై చేసిన రొయ్యలు, బీరకాయ ముక్కలు, 2 ఉల్లిపాయలు మేము కట్ చేసుకున్నాం, 3 టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర. ఇవి పచ్చి పదార్థాలు అండి. ఇంకా పౌడర్లు అంటే మీకు తెలిసిందే, ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు, కారం మనకు సరిపడినంత కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దామండి. ముందుగా కడాయి తీసుకుని అందులో ఈ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి, రొయ్యల ఆయిల్, అది బాగా ఉంది. జస్ట్ ఎందుకంటే మనం 1 మినిట్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకున్నాను నేను. ఇంకా సరిపడకపోతే మరి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. కొంచెం ఇదే స్టైల్ కదండి, అందుకని జీలకర్ర కొంచెం తీసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కొంచెం మనం బాగా కలుపుకోవాలండి. టైం తప్పింది మరి ఇంకా బ్రౌన్గా అయ్యాక ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అయ్యాక ఇప్పుడు పచ్చిమిర్చి, టమాటా వేసుకోండి. 4 టమాటా వేసుకున్నాం. వెంటనే కలుపుకోవాలి. ఎందుకంటే మనకి విలేజ్ సైడ్ పోయి కదండి, గ్యాస్ మా దగ్గర అవైలబుల్ లేదు. మేము కర్రపూర చేసాం. చిన్నప్పుడు మన ఇంటి దగ్గర కూడా ఈ కర్రపూరే ఉండేవాళ్ళండి. అసలు ట్రై చేయండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఎండాకాలం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ చేయొచ్చండి, పర్లేదు. లేడీస్ ఈ రోజుల్లో కొంచెం
ఎగ్జామ్ ఫ్రీస్టైల్ అయిపోయారు. కొంచెం ఎక్సర్సైజ్ అవ్వట్లేదు, దీనివల్ల థైరాయిడ్ ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. తెల్లపై ఉండడం వల్ల థైరాయిడ్ సమస్య ముందు దూరం అవుతుంది. మొబైల్ ఒకటి ఎక్కువ చూడడం ఎక్కువైపోయింది, ఇది కూడా కొంచెం తగ్గించండి. ఈ టమాటా వేసాక కొంచెం వేరం అవడానికి కొంచెం తగిన సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే సాల్ట్ వేసిన ఐటమ్ వేరంగా ఉడకడానికి ఛాన్సెస్ ఉన్నాయండి, ఉడికిపోతాయి వేరంగా. టమాటా కొంచెం ఉడికాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మీకు ముందుగానే చెప్పాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మళ్ళీ మిక్సీ లేదు, ఉడుకుకొని కొంచెం సోపు వేస్తామండి. ఇది కూడా చాలా బాగుంటుందండి, ఒకటి ఇబ్బంది లేదు. ఇది కొంచెం అడుగు పట్టేలా ఉంది, దీనికి కొంచెం వాటర్ వేసుకోవాలండి. వేడి నీళ్ళు ఉంటే మంచిది, చాలా నీళ్ళు వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే అడుగు పట్టలేదు కొంచెం వేసుకోవాలండి. ఇది బాగా పేస్ట్ అయిపోవాలండి. యాక్చువల్లీ మిక్సీ ఉంటే మొత్తం టమాటా మిక్సీ కొట్టేసినంత మజా వచ్చేద్దండి. అదే మిక్సీ పొయ్యి కూడా చూడండి, మాది గ్యాస్ ఏం లేదు, ఎండ అయితే బాగా వస్తుందండి. అయినప్పటికీ మేము మరి తప్పదు కాబట్టి కొంచెం చేయాలండి. కావాల్సిన పదార్థాలండి, కొంచెం పసుపు వేసుకోవాలండి, చిటికెడు పసుపు, చిటికెడు ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. జీలకర్ర పౌడర్ కొంచెం వేయండి లైట్గా, ఎందుకంటే చేదో చేద్దాం, ఎక్కువ వేయకూడదండి. కాశ్మీరీ లాల్ మిర్చి అండి మన దగ్గర ఉంది, కొంచెం వేసుకోవాలి, కలర్ కూడా బాగానే వస్తుంది. గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి, మన దగ్గర అవైలబుల్ లేదు ప్రజెంట్. మసాలా అంతా బాగా పట్టాక మొత్తం పేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కట్ చేసి మన బీరకాయలు వేసుకోవాలండి. ఇందులో మేము బగారు వంటకానికి కొంచెం హార్డ్గా ఉంటుంది, ఎందుకంటే ఈ ఐటమ్స్ కొన్ని మా దగ్గర అవైలబుల్ ఉంటాయి, ఉండవు. అదే వైఫ్ అయితే వెంటనే ఆ ఐటమ్ కావాలి, ఈ ఐటమ్ ఉండాలంటే వెంటనే ధనియాల పొడి కావాలి, జీలకర్ర పొడి కావాలని పంపిస్తారు. ఇక్కడ మేము ఉండే ప్లేస్ కూడా కొంచెం మార్కెట్ దూరం అండి, అవైలబిలిటీ లేదు, ఏముంటాయి సరిపెట్టుకుంటాం. ఇలాగా మొత్తం మసాలా దగ్గర అయ్యాక బీరకాయలు ఇవన్నీ ఉడుకుతాయి కదా, ఇందులో ఫ్రై చేసిన రొయ్యలు ఉన్నాయి కదా పక్కన పెట్టుకున్నాం, అవి వేసామండి. ఎండు రొయ్యలు అంటే చిన్నగా ఉన్నాయి అనుకోకండి, ఇవి ఎండు రొయ్యలు. ఇవి కూడా ఇక్కడ మన దిగ్డీపూర్ నుంచి చాలా స్పెషల్ అండి, ఇక్కడ లేవు, మన కోటిపల్లిలో లేవు, దూరం నుంచి తెప్పించాము కేవలం మన రెసిపీ కోసమని. మీకు ముందుగా చెప్పేసాం కదా, అందు గురించి వెయిట్ చేస్తుంటారని. మీకోసం మేము చాలా కొంచెం ప్రయత్నిస్తున్నామండి, మా వంతు కృషి. మీరు కూడా కొంచెం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్. ఇలా డ్రై అయ్యాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే బీరకాయ మొక్కలు రొయ్యలు కలర్ కంటే కొంచెం వాటర్ వేయండి, మరి ఎక్కువద్దు. మా గ్యాస్ కొంచెం హెవీ కాబట్టి, కొంచెం స్పీడ్ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలండి. అది ఇంటి దగ్గర సిమ్లో పెట్టుకుని గ్యాస్లో వేస్తే కొంచెం తక్కువ వాటర్ వేసుకోవచ్చు, ఎందుకంటే మా సిమ్లో ఉండదు, ఎనీ టైం ఫుల్ స్పీడ్. అది కొంచెం ఎప్పుడు ఫుల్ హై స్పీడ్లో ఉంటుందండి, ఎందుకంటే మన లోకల్ స్టైల్ కదా. ఈ కర్రలు కూడా బాగా ఎండిపోయినాయి, ఇక్కడ ఎండలు బాగున్నాయి, దానివల్ల ఈ కర్రలు బాగా ఎండిపోయినాయి. ఇది బాగా ఒక 15 minutes బాయిల్ అయ్యాక మీకు అన్ని ఉడిపోతుంది. కొత్తిమీర కొంచెం లాస్ట్ యాడ్ చేసి తెచ్చేయడం, మరి ఇంక ఎటువంటి మసాలా అవసరం లేదు. ఎందుకంటే మన లోకల్ స్టైల్లో కంటే మసాలాలు ఎక్కువ వేసి మన హెల్త్ ఇష్యూస్ చేయడం వేస్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి, ఎండలో నాన్ వెజ్ తినడమే ఎక్కువ, దానికోసం మనము దీనికి మసాలాలు వేస్తే చాలా ఇబ్బంది పడతారండి. అది అసలే ఇప్పుడు లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ మసాలా వల్ల. జెంట్స్కి వస్తున్నాయి, లేక లేడీస్కి ఎక్కువ, ఎందుకంటే రెస్ట్ ఎక్కువ అయిపోయింది ఇంటి దగ్గర. ఇంకా తప్పుగా అనుకోకండి, లేడీస్కి కష్టం లేదు అంటే కొంచెం పాత రోజుల్లో 7 నెలల ప్రెగ్నెంట్ వరకు పొలాలకు వెళ్ళేవాళ్ళండి. పొలం అనేది ఇప్పుడు మర్చిపోయారు. రెండవది రోకలతో దంచేవాళ్ళు, ఇప్పుడు మిక్సీలు, గ్రైండర్లు వచ్చేసాయి. వాషింగ్ మిషన్ కూడా చాలా అవసరం అయిపోయిందండి, పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది, మీకు డ్యూటీ టైం అయిపోతుందని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏసీ కూడా అవసరం. ఇవన్నీ కాదు, మనకి చాలా ప్రాబ్లమ్స్, చాలా బీమారీస్ వచ్చేస్తున్నాయి. అంటే అదే అనారోగ్య సమస్యలు. అవి రాకుండా మీరు కొంచెం వర్కౌట్ చేయాలండి, వాకింగ్ కానీ. అంటే ఎందుకంటే ఈ ఐటమ్స్ మీకు కొనొద్దని చెప్పట్లేదు మీ హస్బెండ్స్కి, మీరు కొన్నా మీరు కొంచెం వాకింగ్ వర్కౌట్ చేయాలండి, చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు మేము కూడా తప్పుగా అనుకోకండి,
ఆలోచించి చెప్తున్నాను ఈ మ్యాటర్. కొత్తిమీరలో ముదురు భాగం ఉన్నది కదా మీకు చెప్పాను ముందుగానే, ఇది కొంచెం ముందుగా వేసుకొని తర్వాత చికెన్ అనేది లాస్ట్లో వేసుకుంటామండి. రెసిపీ అంతా ఫినిషింగ్ అయినాక ఇది కొంచెం దగ్గర అవుతుంది. ఈ వాటర్ బాగా దగ్గర అయిపోయాక నీకు బీరకాయ ఉడికిన తర్వాత చూసుకుంటే మొత్తం బీరకాయ పెద్ద మౌనం కాదు. వాటర్ దగ్గర అయిపోయాక మొత్తం మన రెసిపీ కంప్లీట్ అయిపోయిందండి. దీని మీద ధనియా పత్త మెల్లగా ఇలా వేసుకోవాలండి. మొత్తం అయ్యేలా ధనియా పత్త అండి, కొత్తిమీర అంటారు. నాకు హిందీ ఉపయోగిస్తున్నాను దానిలో కొంచెం ఎందుకంటే ఈ రోజుల్లో హిందీ కూడా అవసరమైనది, మీరు నేర్చుకోండి. దాన్ని దించేయాలండి పొయ్యి నుంచి అలా ఉంచుకోవాలండి. చక్కటి చిక్కటి రొయ్యలు బీరకాయ రెడీ అండి. దీంతో పొద్దున్న చలిదన్నం అయితే నుంచి తప్పకుండా తినొచ్చండి, ఎందుకంటే ఆ వాసన మజా వచ్చేస్తుంది. చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సార్.